హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ట్రిపుల్ నోటిఫికేషన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. చాలామంది అడ్మిషన్ ప్రాసెస్ అడుగుతున్నారు. ఈ వీడియోలో అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఇదైతే 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 2 years ఏమో ఇంటర్మీడియట్లో అనమాట. దానిని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని అంటారు, లేదంటే ప్రీ డిగ్రీ కోర్స్ అని అంటారు. తర్వాత 4 years ఇంజనీరింగ్. 4 IIIT క్యాంపసెస్ అవైలబుల్గా ఉన్నాయి: నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ. క్యాంపస్కి వచ్చి 1000 సీట్స్ ఉంటాయి, ప్లస్ 100 ఈడబ్ల్యూసి కేటగిరీ సీట్స్ ఉంటాయి. అంటే ఒక క్యాంపస్కి టోటల్ 1100 సీట్స్ ఉంటాయి అన్నమాట. అలాగా 4 క్యాంపసెస్ మీద టోటల్ 4400 సీట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ April 27 నుంచి May 20 వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అయితే జూన్ 5న రిలీజ్ చేస్తారంటండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ June 11 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ మొత్తం అయిపోయిన తర్వాత క్లాసెస్ June 30 నుంచి స్టార్ట్ అవుతాయంటండి. ఫీ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు చాలామంది. ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని చెప్పుకున్నాం కదా. ప్రీ యూనివర్సిటీ కోర్స్కి అయితే 45,000 per year. అదే ఇంజనీరింగ్కి అయితే 50,000 per year అని ఉంటుంది. అదర్ దెన్ ఏపీ స్టూడెంట్స్ ఉంటే కనుక, అంటే నాన్ ఏపీ స్టూడెంట్స్, వేరే స్టేట్ స్టూడెంట్స్కి 25% సూపర్ న్యూమరీ సీట్స్ అని ఉంటాయి. ఇది 25% రిజర్వ్డ్ సీట్స్ అనమాట. అంటే ఇవి నాన్ లోకల్ స్టూడెంట్స్ కోసం రిజర్వ్ చేసి ఉంటాయి. ఇవి 4400 సీట్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి అయితే మాత్రం కాదు. వేరే స్టేట్ వాళ్ళకి 25% సీట్స్ సపరేట్గా ఉంటాయి. నాన్ ఏపీ స్టూడెంట్స్కి అయితే 1,50,000 per year ఉంటుందండి ఫీ. సీట్ ఎలొకేషన్ మాత్రం రిజర్వేషన్ని బేస్ చేసుకొని ఉంటుంది. స్టూడెంట్కి ఆ స్టూడెంట్ యొక్క మెరిట్ని అతని ప్రియారిటీ బేస్ చేసుకొని క్యాంపస్ అలొకేట్ చేస్తారు. అంటే అతనికి వచ్చిన మెరిట్, అతను ఏ క్యాంపస్ అయితే ప్రియారిటీ ఇచ్చాడో దాన్ని బేస్ చేసుకొని క్యాంపస్ అలొకేట్ చేస్తారు అతనికి. వన్స్ క్యాంపస్ అలొకేట్ చేసిన తర్వాత అయితే క్యాంపస్ చేంజ్ చేసుకోవడానికి అలో చేయరంటండి. సో చూసుకొని ప్రియారిటీ ఇచ్చుకోండి. ఇంకా పిహెచ్సి వాళ్ళకి క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, స్కౌట్స్ కేటగిరీ వాళ్ళకి మాత్రం వెరిఫికేషన్ నూజివీడ్ క్యాంపస్లో ఉంటుంది. ఇది మంచి అవకాశం. 550 above వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా అడ్మిషన్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.